పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట ఘటన జరిగింది. హైదరాబాద్ సాంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోవటానికి కారణం అల్లు అర్జునే అని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. మొన్న బన్నీ ఇంటి వద్ద పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తర్వాత నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అదే క్రమంలో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కొన్ని అనుకోని కారణాలతో శుక్రవారం రాత్రంతా బన్నీ జైల్లోనే ఉన్నారు. శనివారం ఉదయం ఆయన్ని జైలు నుంచి రిలీజ్ చేశారు. ఆయన రిలీజ్ అయిన తర్వాత శనివారం ఆయన ఇంటికి టాలీవుడ్ ప్రముఖులందరూ వచ్చి ఆయన్ని పరామర్శించారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఆయన వద్దకు రాలేదు. దీనిపై టాలీవుడ్లో పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ రాకపోవటానికి పలు కారణాలున్నట్టు తెలుస్తోంది. అవేంటో ఇక్కడ చూద్దాం. ముందుగా బన్నీ జైలు నుంచి వచ్చిన వెంటనే ఇంటికి టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది వచ్చారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, మైత్రి నిర్మాతలు దిల్ రాజు, విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు, అఖిల్, అడవిశేషు వంటి అగ్ర హీరోలు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. ఇదే క్రమంలో హీరో ప్రభాస్ కూడా ఆయనకు ఫోన్ చేసి తర్వాత ఆయన వద్దకు వచ్చి మరీ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, బన్నీ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి అందరికీ తెలుసు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఎంతో క్లోజ్ గా ఉంటారు. ఇక ఇద్దరూ కలిసి సినిమాలో నటించకపోయినా వారి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఒకరికొకరు బావా అని ప్రేమగా పిలుచుకునేంత క్లోజ్గా ఉంటారు. వారికి సమయం వచ్చినప్పుడల్లా తమ బాండింగ్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అల్లు అర్జున్ను వచ్చి ఎందుకు కలవలేదని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఎన్టీఆర్ ముంబైలో ఉన్నారని తెలుస్తోంది. వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారని, వార్ 2 షూటింగ్ కొత్త షెడ్యూల్ జరుగుతోంది. హృతిక్, ఎన్టీఆర్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ను ఎన్టీఆర్ కలవలేదని తెలుస్తోంది. అందుకే ఫోన్ చేసి అల్లు అర్జున్తో మాట్లాడారనే టాక్. హైదరాబాద్ వచ్చిన వెంటనే ఎన్టీఆర్ బన్నీని కలిసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.